హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిగ్స్. ఈ వీడియోలో మనము గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఎస్జిటి విద్యార్థుల యొక్క కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ తర్వాత వచ్చిన స్కోర్స్ని బట్టి ఎంత ఉండొచ్చు అనే దాని గురించి కంప్లీట్గా వివరించబోతున్నాము. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే, ఎవరైతే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసి కంగారు పడే విద్యార్థులు ఉన్నారో దయచేసి వారందరూ ఈ వీడియోని స్కిప్ చేయండి. సో ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి వారు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా బీసీఏ క్యాస్ట్ గురించి కనుక మనం చూసినట్లయితే గుంటూరు జిల్లా గురించి మనము ఫస్ట్ గా చూద్దాము. బీసీఏ కేటగిరీలో మొత్తం 33 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ లో 7 ఉన్నాయి, లోకల్ వారికి 26 ఉన్నాయి. అంటే ఓపెన్ అంటే నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో మొత్తం 33 పోస్టులు ఉన్నాయి అనమాట. ఈ 33 పోస్టులకు లోకల్ వ్యక్తులకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ ఓపెన్ లో ఉన్న 7 పోస్టులకి నాన్ లోకల్ వారికి అలాగే లోకల్ వారికి ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి మనం సర్వేలో ఉన్న మేము చేసిన సర్వేని అలాగే కొంతమంది స్టూడెంట్స్, సార్ మా దగ్గర ఒక డేటా ఉంది, పీడిఎఫ్ ఉంది, ఫలానా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఒక ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మనకు పీడిఎఫ్ రూపంలో ఫార్వర్డ్ చేశారు. ఆ డేటాని అలాగే మేము సర్వే చేసి కండక్ట్ చేసిన డేటాని ఈ రెండింటిని మిక్స్ చేసి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో వాటన్నిటిని మేము కౌంట్ చేసి మాన్యువల్ గా ఆ సమాచారాన్ని ముందుగా మీకు ఇస్తున్నాము. సో దాదాపుగా 10,000 మందికి పైగా అభ్యర్థుల సమాచారం ఇందులో ఉంటుంది కాబట్టి ఇది మాక్సిమం అప్రాక్సిమేట్ గా మీకు దగ్గరగా ఉంటుంది. సో ఈ నెంబర్లు అనేవి సుమారుగా ఫైనల్లో కూడా ఎన్ని నెంబర్లు ఉండొచ్చా సార్ అంటే సుమారుగా మీరు దాన్ని డబల్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము కౌంట్ చేసినప్పుడు 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 8 మంది విద్యార్థులు ఉన్నారు. అది ఫైనల్ ఎంత ఉండొచ్చు అంటే ఒక దాన్ని డబల్ చేసుకుంటే 16 మంది ఉండొచ్చు. అంటే మన సర్వేలోకి రాని వారు ఇంకొక 8 మంది ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మాక్సిమం సర్వేలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో ఒక సర్వేలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చి బోర్డర్ లో ఉన్న వారందరూ వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సర్వేలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరి సమాచారం మన దగ్గర ఉండకపోవచ్చు కనుక ఈ నెంబర్ మీకు ఏం చెప్తున్నాం, డబల్ చేసుకోండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి అనమాట. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. 80 కంటే ఎక్కువగా మార్కులు సాధించిన వాళ్ళు 8 మంది ఉన్నారండి. అంటే 80కి 85కి మధ్యలో వచ్చినాయి అనమాట. 75 కంటే ఎక్కువ సాధించిన వాళ్ళు 4 ఉన్నారు. 70 కంటే ఎక్కువ సాధించిన వాళ్ళు 29 మంది ఉన్నారు అనమాట. ఎప్పుడైనా సరే మీకు కట్ ఆఫ్ అనే దాని గురించి మీకు ఒక అవగాహన కావాలంటే మీరే విశ్లేషణ చేసుకోవచ్చు. ఎలాగో చూడండి, ఏ మార్కుల దగ్గర లేదా ఏ జోన్ దగ్గర అయితే హైయెస్ట్ కాంపిటీషన్ ఉందో అంటే ఎక్కువ రష్ ఎక్కడ ఉందో ఆ రష్ ని గనక దాటారనుకోండి, అక్కడ మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్లుగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ డిఎస్సిలో చాలా మంది 80 వచ్చిన వాళ్ళు, 83 వచ్చిన వాళ్ళు, 85 వచ్చిన వాళ్ళు, 75 వచ్చిన వాళ్ళు, సార్ మాకు వస్తుందా లేదా మాకు వస్తుందా లేదా అని రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక అతనికి 83.5 వచ్చినాయి, సార్ నాకు వస్తుందా లేదా అని చెప్పేసి ఫోన్ చేశారు. సో 85 వచ్చినాయి అని చెప్పేసి నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది, 85.5 సంథింగ్ వచ్చినాయి సార్, నాకు వచ్చే అవకాశం ఉందా లేదా అని. సో అంటే ఈసారి డిఎస్సిలో 80 దాటినా కూడా మీకు ఒక క్లారిటీ లేదు, వస్తుందా లేదా వస్తుందా లేదా అనేది. ఆ క్లారిటీ మీకు కలిగి ఉండాలంటే ఇక్కడ చూడండి, ఈ 70కి 75కి మధ్యలో ఎక్కువ రష్ ఉంది కదా, 29 మంది అభ్యర్థులు మనకు కనిపిస్తున్నారు. అంటే ఈ 70 నుంచి 75 ఉన్న ఈ జోన్ ను గనక దాటారనుకోండి, వీళ్ళందరినీ దాటి ముందుకెళ్ళిపోతారు. మాక్సిమం వీళ్ళకి కన్ఫర్మ్ అనుకోవచ్చు అనమాట. 80-90% వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ 75 అబోవ్ ఉన్నారో, 75 అబోవ్ ఉండి బీసీఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి మాక్సిమం జాబ్ కన్ఫర్మ్ అయినట్లుగా మీరు అంచనా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఆ బోర్డర్ లో ఉన్నారో, ఈ 70కి 75 మధ్యలో ఉన్నారో వీళ్ళకి అటు ఇటుగా ఉంటుంది అనమాట. అంటే ఒక మార్క్ అటు ఇటుగా కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ జోన్ లో ఉన్న కొంతమంది మిస్ అవుతారు, కొంతమంది జాబ్ సాధిస్తారు అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న లాజిక్ అన్నమాట. మీరు ప్రతి సెక్షన్ లో మీ మీ సర్వే ప్రకారం ఏదైనా డేటా మీరు చూసినప్పుడు ఎక్కువ రష్ ఎక్కడుందో ఆ నెంబర్ మీరు చూసుకుంటూ ఉండండి, సరేనా. సో ఇక్కడ మనకి పోస్టుల సంఖ్యని మనకు అభ్యర్థుల సంఖ్యతో మనం కాంపిటీషన్ కనుక చూసామనుకోండి, ఒక్కొక్క పోస్ట్ కి 1:35 రేషియోలో కాంపిటీషన్ మనకు కనిపిస్తుందండి. సో హైయెస్ట్ కాంపిటీషన్ అనమాట, చాలా ఎక్కువ హై కాంపిటీషన్ ఉంది. తర్వాత మీరు చెప్పండి సార్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అని ఒక అంచనా, మీ అంచనా ప్రకారం అడిగారు అనుకోండి. మా అంచనా ప్రకారం బీసీఏ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది 74 ఉంటుందని మేము అనుకుంటూ ఉన్నాం. సో ఇందులో కొన్ని మార్పులు చేర్పులు, ఒక మార్క్ అటు ఇటుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఫైనల్ కాదు కాబట్టి. కానీ నేను మీకు ఈ డేటాను ప్రజెంట్ చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే
సో ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, ఎవరైతే ఛాన్స్ లేదు అనుకునే వారు కొందరు, మాకు కన్ఫామ్ గా ఛాన్స్ ఉంటుంది అని స్టేబుల్ గా ఉండాల్సిన వారు కొందరు ఉంటారు కదా. సో వాళ్ళిద్దరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే బోర్డర్ లో ఉన్నారో మీకు క్లారిటీ ఈ వీడియోనే కాదని ఎన్ని వీడియోస్ తెలిసినా కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు మీకు జాబ్ వస్తుందని జాబ్ రాదని మనం చెప్పలేం. సో కాబట్టి ఇది అర్థం చేసుకుని అభ్యర్థులు కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం ఏంటో మెన్షన్ చేయండి. సో ఎవరైతే 75+ ఉన్నారో వాళ్ళందరికీ మాక్సిమం కన్ఫర్మ్ అండి. నెక్స్ట్ మనము బీసీబీ కేటగిరీ గురించి చూసామనుకోండి. బీసీబీ కేటగిరీలో 85 దాటిన వాళ్ళు 7 ఉన్నారు, 80 దాటిన వాళ్ళు 5 ఉన్నారు, 75 దాటిన వారు 12 మంది ఉన్నారు, 70 దాటిన వారు 13 మంది ఉన్నారు. ఇక్కడ 75 దగ్గరే రష్ ఉంది. ఇక్కడ మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సో కానీ ఇక్కడ బీసీఏతో పోలిస్తే కొన్ని పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల కాంపిటీషన్ 1:30 ఉండడం వల్ల మేము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 75 అనుకుంటున్నామండి. సో ఎవరైతే 75 అబౌవ్ స్కోర్ చేశారో వాళ్ళందరూ కొంత సేఫ్ లో ఉన్నట్టు. కన్ఫామ్ గా మాకు జాబ్ వచ్చే మార్క్స్ చెప్పండి సార్ అంటే, ఎవరైతే బీసీబీ క్యాండిడేట్స్ 80+ స్కోర్ చేశారో వాళ్ళు కన్ఫామ్ అండి. 79 నుంచి 75 మధ్యలో, అంటే 80కి 75 మధ్యలో ఉన్న వాళ్ళకి సగం మందికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సగం మంది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 79, 78 వాళ్ళందరూ జాబ్ రావచ్చు. సో ఇక్కడ మేమైతే 75+ అనేది కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. తర్వాత బీసీసీ చూసారంటే, బీసీసీలో 5 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ లో 2 ఉన్నాయి, లోకల్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. సో కేవలం లోకల్ వారికి అండి 3 పోస్టులు, అంటే లోకల్ వారికి రెండింటికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 85 దాటిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 80 దాటిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 75 దాటిన వారు 3 ఉన్నారు. ఇప్పుడు వరకు మనకు అందిన సమాచారం వివిధ సర్వే శాంపుల్స్ ని, మాన సర్వేని మేము అంచనా వేసుకున్న తర్వాత. సో ఇక్కడ ఎక్కువ మనకి 75 మధ్యలో కనిపిస్తున్నారు కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ 80లో కనుక ఎండ్ అయిపోతే 75 అనేదే ఇప్పుడు మనకి హైయెస్ట్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ గా ఉండొచ్చండి. 75+ సాధిస్తేనే, ఎందుకంటే ఉందే 5 పోస్టులు కాబట్టి 75+ ఉంటేనే మీకు ఇక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. బీసీసీ అభ్యర్థులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు సర్వేస్ లో చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఉన్న సమాచారాన్ని బట్టి మీకు ఈ సమాచారాన్ని మేము అందిస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు 75+ స్కోర్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎవరైనా వీడియో చూస్తే గుంటూరుకు సంబంధించిన బీసీసీ క్యాండిడేట్స్ మీ క్యాస్ట్ అలాగే మీ మార్క్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బీసీడీ అభ్యర్థుల గురించి కనుక చూసామనుకోండి, బీసీడీలో 33 పోస్టులు ఉన్నాయండి. 6 నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉన్నాయి. ఓన్లీ లోకల్ వారికి 27 పోస్టులు ఉన్నాయి. తర్వాత 85 దాటిన వారు 2 ఉన్నారు, 80 దాటిన వారు 2 ఉన్నారు, 75 దాటిన వారు 14 మంది ఉన్నారు. సో ఇక్కడ మనకి రష్ కనిపిస్తుంది. సో ఎవరైతే 80+ స్కోర్ చేశారో వాళ్ళకి కన్ఫామ్ గా వస్తుంది అనమాట. ఎందుకని ఇది కన్ఫామ్ అనే మాట చెప్తున్నానంటే, 80, 82, 83 వచ్చిన వాళ్ళు కూడా సార్ మాకు వస్తుందా లేదా అని కంగారు పడుతూ ఫోన్ చేస్తూ ఉన్నారు. మీకు 80 గనక గుంటూరు జిల్లాలో గనక 80 స్కోర్ దాటారంటే ఖచ్చితంగా మీకు 100% జాబ్ వస్తుంది. ఎవరైతే 70కి 75కి 79కి మధ్యలో ఉన్నారు, సో వారందరికీ కొంచెం ఎక్కువ కాంపిటీషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి మీకు అందరు కూడా రావడానికి. ఇక్కడ తర్వాత 70కి 75కి మధ్యలో 16 మంది ఉన్నారండి. ఇక్కడ కూడా మనకి రష్ ఎక్కువ కనిపిస్తూ ఉంది కదా. సో అంటే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఉన్న పోస్టులను బట్టి కనుక మనం చూసుకుంటే 70కి 75కి మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో 73 అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గా మేము అనుకుంటున్నాము. సో 1 మార్క్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు అండి, 1 లేదా 2 మార్కులు. ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించండి. ఇంకా బీసీఈ కేటగిరీకి సంబంధించి మనకి చాలా కాంపిటీషన్ కనిపిస్తుందండి. క్యాండిడేట్స్ నెంబర్ చాలా ఎక్కువగా ఉంది. 1:55 రేషియోలో మనకి కాంపిటీషన్ ఉందండి. సో కాబట్టి ఇక్కడ మనకి 85 దాటిన వాళ్ళు 3 ఉన్నారు, 80 దాటిన వాళ్ళు 4 ఉన్నారు, 75 దాటిన వారు 15 మంది ఉన్నారు. ఇక్కడ 75 దగ్గరే మనకి రష్ కనిపిస్తూ ఉంది. సో మాక్సిమం 75 అలా కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎంత ఉండొచ్చు అనే దాని గురించి అభ్యర్థులకి అది ఉపయోగపడుతుంది. కామెంట్ చదువుతున్న వారికి ఈ డేటా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సార్ మీరు చెప్పింది ఇంత ఉంది కదా, ఇలా ఉండకపోవచ్చేమో, ఇలా ఉండొచ్చేమో అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. 70కి 75 మధ్య ఉన్న వాళ్ళు 20 మంది ఉన్నారండి. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ అయితే 74 ఉంటుంది. పోస్టులు మనకి 19 పోస్టులు ఉన్నాయండి. సో ఈ నెంబర్ కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉందండి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ 74 కాస్త 75, 76 వరకు కూడా ఉండే ఛాన్స్ మనకి కనిపిస్తూ ఉందండి. అంటే మనం ఓపెన్ కట్ ఆఫ్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మేము ఈ 74 తీసుకుంటున్నాం. ఎందుకంటే ఓపెన్ మనం చూస్తే 77 వారు 78 కట్ ఆఫ్ వచ్చేలాగా మనకు అనిపిస్తూ ఉంది గుంటూరు జిల్లాలో. సో కాబట్టి అందుకని ఓపెన్ కంటే ఒక మార్కు లేదా 2 మార్కులు డిఫరెన్స్ మనకి క్యాస్ట్ లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 74, 75 అనేది కట్ ఆఫ్ రేంజ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.
తర్వాత ఎస్సీ కేటగిరీ 1లో కాంపిటీషన్ లేదండి. ఇప్పటి వరకు మేము చూసిన వాళ్ళలో 64 అనేది హైయెస్ట్ మార్క్స్. సో ఎవరికైతే 64 కంటే ఎక్కువ సాధించారో వాళ్ళకి కన్ఫర్మ్‌గా జాబ్ వచ్చేస్తుంది. ఒకవేళ 64 సాధించినా అంతకంటే తక్కువ సాధించినా కూడా మీకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొత్తం మీకు 5 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన వారందరికీ క్వాలిఫైడ్ అని గనక వస్తే మీరందరికీ జాబ్ వచ్చేస్తుంది. సో ఎస్సీ గ్రేడ్ 2 సారీ గ్రూప్ 2 ఉన్నారనుకోండి. ఈ గ్రూప్ 2కి మొత్తం 30 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్ ఉంది. 25 పోస్టులు కేవలం లోకల్ వారికి ఉంది. 85 దాటిన వారు 2 ఉన్నారు. 80 దాటిన వాళ్ళు 4 ఉన్నారు. 75 దాటిన వాళ్ళు 4 ఉన్నారు. 70 దాటిన వారు 11 మంది ఉన్నారు. రాష్ట్ర ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ మంది క్యాండిడేట్స్ మనకు కనిపిస్తున్నారు మిగతా అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు. సో కాబట్టి 65 దాటిన వారు 10 మంది ఉన్నారు. సో కాబట్టి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్స్ మనకు కనిపిస్తుందండి. 70కి 74 మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ 68 అలా వచ్చిందండి. 68, 69 కట్ ఆఫ్ వచ్చింది. సో ఈ రష్ కనుక ఇందులో వీళ్ళందరూ కనుక ఓపెన్ కేటగిరీ కనుక వెళ్ళిపోతే అప్పుడు ఈ కేటగిరీలో అంటే 65కి 70కి మధ్యలో ఉన్న వారికి కూడా కొంతమందికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 69 అనేది కట్ ఆఫ్ ఇస్తున్నామండి. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇది మినిమం అనమాట. దీనికి +2 ఆర్ +1 అనేది ఎక్కువగా కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. కానీ తగ్గే అవకాశం మాత్రం లేకపోవచ్చు. అది ఆ అంచనా ప్రకారం అయితే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం అయితే. తర్వాత ఎస్సీ గ్రేడ్ 3 గ్రూప్ 3 చూసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఎస్సీ గ్రూప్ 2లో చూడండి హైయెస్ట్ కాంపిటీషన్ ఉందండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో అందుకని ఇక్కడ 70 అబోవ్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కేటగిరీ 3 గ్రూప్ 3 చూడండి ఎస్సీ కేటగిరీలో ఇక్కడ 85 దాటిన వారు 2 ఉన్నారు. 80 దాటిన వారు 6 ఉన్నారు. 75 దాటిన వారు 5 ఉన్నారు. 70 దాటిన వారు 22 మంది ఉన్నారు. సో ఖచ్చితంగా కట్ ఆఫ్ 70కి 75కి మధ్యలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 22 మంది మన దాంట్లోనే మన సర్వేలోనే వివిధ సర్వేల్లో మన దగ్గర ఉన్న డేటాలోనే ఉన్నారంటే ఇంకా బయట ఇంకో 10-15 మంది లేదా ఒక 20 మంది ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రేంజ్ లో కట్ ఆఫ్ ఉంటుంది. సో మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏం చేస్తున్నాం 70 అనేది మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. +1 ఆర్ +2 అంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. మార్కులు ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఈ గ్రూప్ 3లో ఎస్సీ గ్రూప్ 3లో మాత్రం ఎస్సీ గ్రూప్ 2 కంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువగా ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఎక్కువగా ఉంది పర్ఫార్మెన్స్ మార్క్స్ అనమాట. సో కాబట్టి గ్రూప్ 2 కంటే గ్రూప్ 3 1 మార్క్ ఎక్కువ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత ఎస్టీ చూద్దామండి. ఎస్టీ అభ్యర్థులకి 27 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంది. 21 పోస్టులు లోకల్ వారికి కూడా లోకల్ వారికి మాత్రమే ఛాన్స్ ఉంది. 85 దాటిన వారు ఒకరు ఉన్నారండి. వాళ్ళు మినహాయించేస్తే ఓపెన్ లోకి వెళ్ళిపోతారని వదిలేస్తే ఇక్కడ చూసారండి 75 దాటిన వారు 3 ఉన్నారు. 70 దాటిన వారు 8 మంది ఉన్నారు. 65 దాటిన వారు 12 మంది ఉన్నారు. సో 65కి 70కి మధ్యలో ఎక్కువగా రష్ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది 65కి 70కి మధ్యలో ఉండొచ్చు. ఐ థింక్ 67 ఆర్ 66 ఆర్ 68 ఈ మధ్యలోనే ఛాన్స్ ఉండే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందండి. సో 65 అబోవ్ ఉన్న వారందరికీ కూడా కొంత ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1 ఆర్ 2 మార్క్స్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట మనం అనుకున్న నెంబర్కి. సో ఈడబ్ల్యూఎస్ 47 ఉన్నారండి. 47 పోస్టులు ఉన్నాయి. నాన్ లోకల్ వారికి 9 ఉన్నాయి. కేవలం లోకల్ వారికి 38 ఉన్నాయి. 85 దాటిన వాళ్ళు 2 ఉన్నారు. 80 దాటిన వారు 5 ఉన్నారు. 75 దాటిన వారు 18 మంది ఉన్నారు. 70 దాటిన వారు 17 మంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ రెండు కేటగిరీస్ అంటే 75కి 70 నుంచి 79 మధ్యలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ జోన్ కనుక దాటితే మీకు కన్ఫర్మ్ అని అర్థం. ఇంకా సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారో ఈ రష్ ఉన్న జోన్ చూసారా 70 నుంచి 79 ఇది దాటేశారనుకోండి మీరు అందరినీ ఎక్కువ మంది దాటేసినట్లే ఆటోమేటిక్. అంటే 80 దాటితే మీకు కన్ఫర్మ్ అనమాట జాబ్ ఇంకా. సో కాబట్టి ఈ జోన్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాంపిటీషన్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. కట్ ఆఫ్ అనేది మా ఎక్స్పెక్టేషన్ ప్రకారము 71 ఉండొచ్చు. ఎందుకంటే సార్ అంత తక్కువ నెంబర్ వచ్చి అంటే కాంపిటీషన్ చూడండి 1:20 ఉంది. సో మిగతా అన్ని కేటగిరీస్ తో పోలిస్తే తక్కువ కాంపిటీషన్ అనమాట. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అందుకని 70 ఆర్ 71 ఆర్ 73 72 73 71 72 73 ఈ 3 మార్కుల మధ్యలోనే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందండి. ఇంకపోతే ఓపెన్ కనుక మనం పరిశీలించామనుకోండి, ఓపెన్ విద్యార్థులు కనుక మనం చూసామనుకోండి, సో ఆ ఓపెన్ లో మనకి మొత్తం 188 పోస్టులు ఉన్నాయండి. 36 నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్ ఉంది. ఇందులో 20 పోస్టులు 20 మందికి 85 కంటే ఎక్కువ వచ్చాయి. 35 80 కంటే ఎక్కువ వచ్చాయి. 78 75 కంటే ఎక్కువ వచ్చాయి. 137 70 కంటే ఎక్కువ వచ్చాయి. సో అంటే పైన ఉన్న నెంబర్స్ అన్నిటిని మేము యాడ్ చేసి ఎంత ఉందో సుమారుగా చెప్తున్నాం అనమాట ఈ నెంబర్స్ అన్ని. సో ఇక్కడ మనం చూసామంటే చూడండి ఈ రేంజ్ అంటే 75 తర్వాత 70కి 79 మధ్యలో ఈ రేంజ్ లో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు కనిపిస్తున్నారు. కాబట్టి కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఉండే ఛాన్సే ఉంది. 70కి 79 మధ్యలో. సో ఓపెన్ కట్ ఆఫ్ 77 ఉండొచ్చు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీ అంచనా ఏంటో కూడా ఒకసారి మాతో కామెంట్స్ లో తెలియచేయండి. అభ్యర్థులకి మీ అనాలిసిస్ కూడా ఉపయోగపడొచ్చేమో.
సో ఫైనల్ గా ఇక్కడ మన గుంటూరు జిల్లా గురించి ఓవరాల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే పిహెచ్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి. పిహెచ్ స్టూడెంట్స్ కి ఈ క్యాస్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి ఈ క్యాస్ట్ లో ఉన్న అన్ని పోస్టులు ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 మార్కులు తక్కువ సంపాదించినా కానీ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్ గా ఈ గుంటూరు జిల్లా కనుక చూసినట్లయితే మరీ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పలేం, అలాగే తక్కువ ఉంటుందని కూడా చెప్పలేం. యావరేజ్ గా కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 75 అబోవ్ సాధించిన వారందరూ మాక్సిమం మీకు అందరికీ జాబ్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. 75 నుంచి 75 కి 70కి మధ్యలో ఉన్న వారికి ఆయా క్యాస్ట్లను బట్టి ఆ కాంపిటీషన్ బట్టి ఛాన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు కొంతమందికి. ఎవరికైతే 70 కంటే తక్కువ వచ్చినాయో ఎస్సీ అభ్యర్థులకు కూడా 70 మధ్యలో 70 అబోవ్ ఉంటేనే కన్ఫామ్ అని చెప్పొచ్చు ఎస్సీ అభ్యర్థులు. కానీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 65 70 మధ్యలో ఉన్నా కానీ ఛాన్స్ మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా ఈ గుంటూరు జిల్లా గురించి సమాచారం. నెక్స్ట్ మనము ప్రకాశం జిల్లా గురించి చూద్దాం. ఒకసారి ప్రకాశం జిల్లా గురించి కనుక మనం ఆ డేటాను మొత్తం విశ్లేషణ చేసినట్లయితే బీసీఏ కేటగిరీ అభ్యర్థులకి 8 పోస్టులు ఉన్నాయండి. ప్రకాశం జిల్లాలో తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఒకసారి మీరు కాంపిటీషన్ చూడండి, ఎంత కాంపిటీషన్ ఉందో. 1:140 ఉందండి బీసీఏలో, 1:100 ఉందండి బీసీబీకి, 1:50 ఉందండి బీసీసీకి, 1:190, 1:170, 1:400 ఉంది ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకి. ఎస్సీ గ్రూప్ 1 కి 290 ఉంది. ఒక పోస్ట్ కి 290 మంది అభ్యర్థులు కాంపిటీషన్ ఇక్కడ ఎదుర్కోబోతున్నారు అనమాట. ఎందుకని ఎంత కాంపిటీషన్ రావడానికి కారణం ఏంటంటే క్యాండిడేట్స్ మిగతా అన్ని జిల్లాల్లాగే ఉన్నప్పటికీ ఇక్కడ పోస్టులు చూడండి, అన్ని సింగిల్ డిజిట్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పోస్టులు లేకపోవడం వల్ల చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో అందువలన కట్ ఆఫ్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మనం అనుకున్న దానికంటే ఒకటి లేదా 2 మార్కులు ఇంకా పెరిగే ఛాన్సే ఉంది, కానీ తగ్గే ఛాన్స్ మాత్రం కనిపించట్లేదు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది. సో ఒకసారి మనం ఏ క్యాస్ట్ కి ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి ప్రైమరీగా విశ్లేషణ చేద్దాం. చూడండి, బీసీఏ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ ఓపెన్ లో ఉంది, 8 పోస్టులు లోకల్లో ఉన్నాయి అనమాట. 85 దాటిన వారు 3 ఉన్నారు, 80 దాటిన వారు 2 ఉన్నారు, 75 దాటిన వారు 3 ఉన్నారు, 70 దాటిన వారు 11 మంది ఉన్నారు. ఇక్కడ మనకి ఎక్కువ రష్ కనిపిస్తుంది అంటే 70కి 75 మధ్యలో. సో కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ చాలా హెవీగా ఉండడం వల్ల ఈ ఈ రష్ ని దాటితేనే మీకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందండి. అంటే 70-74 మధ్య జోన్ ఉంది కదా, ఈ 75 మధ్య ఈ జోన్ దాటాలి అంటే ఎవరైతే 76, 77, 78 మార్కుల వరకు స్కోర్ చేశారో వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మా అంచనా ప్రకారం ఎక్స్పెక్టెడ్ ఎంత ఉండొచ్చు సార్ అంటే 78 అనేది మా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో మీ అంచనా కూడా ఏమైనా మార్కులు ఉంటే తెలియచేయండి. సో బీసీబీ కేటగిరీ 10 మంది స్టూడెంట్స్ అందరికీ వచ్చిన విన్నపం ఏంటంటే ఇక్కడ పోస్టుల సంఖ్యలో ఏదో చిన్న మార్పు జరిగినట్లుంది. ఎందుకంటే ఇక్కడ 10 రావాలి కదా, టోటల్ లో రాంగ్ పడుతుంది. ఒకసారి బై మిస్టేక్ నేను టైపింగ్ మిస్టేక్ చేసి ఉంటాను. నేను ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఈ పోస్టుల వివరాలు మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 85 దాటిన వారు 2 అభ్యర్థులు ఉన్నారు, 80 దాటిన వారు 5 అభ్యర్థులు ఉన్నారు, 75 దాటిన వారు 3 ఉన్నారు, 70 దాటిన వారు 3 ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ చూసామంటే 1:100 చూపిస్తుంది అనమాట. సో హెవీ కాంపిటీషన్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనకి 78 ఆ రేంజ్ దాటితేనే మీకు కన్ఫామ్ గా జాబ్ వస్తుందని మనం చెప్పగలం అనమాట. సో 80 అబోవ్ దాటితేనే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. తర్వాత బీసీసీ కేటగిరీ, బీసీసీలో 2 పోస్టులు మాత్రమే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ అభ్యర్థులు మనకి సర్వేలో డేటా మనం సంపాదించలేకపోయాం, కానీ ఇక్కడ కాంపిటీషన్ మాత్రం 1:50 ఉంది. ఈ నెంబర్ తక్కువగా కనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఉంది 2 పోస్టులు అనమాట. 2 పోస్టుల్లో ఎంత మార్కుల డిఫరెన్స్ ఉండొచ్చు ఓపెన్ కి ఈ క్యాస్ట్ కి మధ్య 1 లేదా 2 మార్కుల డిఫరెన్స్ ఉండే అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. బీసీడీ కేటగిరీకి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయండి. 2 నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉన్నాయి, మిగతా 4 లోకల్ వారికి ఛాన్స్ ఉన్నాయి. 85 కంటే దాటిన వాళ్ళు 3 ఉన్నారు, 80 కంటే దాటిన వాళ్ళు 7 ఉన్నారు. ఇక్కడ రాష్ట్రం చూడండి, 80కి 85 మధ్యలో ఇక్కడ ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది. అంటే మాక్సిమం ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 75 కంటే దాటిన వారు 5 ఉన్నారు, 70 కంటే ఎక్కువ దాటిన వారు 2 ఉన్నారు. సో మా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే 80 మార్కులు అని మేము అనుకుంటున్నాము, లేదా 1 లేదా 2 మార్కులు కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ మనం బీసీఈ కేటగిరీ అభ్యర్థులు చూసినట్లయితే 4 పోస్టులు ఉన్నాయండి. ఒకటి నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంది, 3 మాత్రం కేవలం లోకల్ వారికి ఛాన్స్ ఉంది. 85 దాటిన వారు 1 ఉన్నారు, 80 దాటిన వారు 1 ఉన్నారు, 75 దాటిన వారు 5 ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు చూడండి, 75కి 80కి మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ జోన్ దాటుతారో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నప్పుడు ఆ జోన్ కనుక మీరు దాటేసి ఉంటే మీకు కన్ఫర్మ్ అనమాట. అది ఏ జోన్ అయినా. ఇక్కడ నేనేం చెప్తున్నాను, 75కి 79కి మధ్యలో 5 ఉన్నారని చెప్తున్నాను. అంటే 79 మార్కులు కనుక మీరు దాటేశారు అనుకోండి, మీకు మాక్సిమం కన్ఫర్మ్ అయినట్లు అక్కడ జాబ్ అనేది, సరేనా. సో ఆ జోన్ లో ఉన్న వారికి మాత్రం కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమందికి జాబ్ మిస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉందే తక్కువ కదా పోస్టులు. తర్వాత 70 దాటిన వారు 3 ఉన్నారు. మా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అంటే మీ అంచనా చెప్పండి అంటే 77 అనేది బీసీఈ కేటగిరీలో ఎక్స్పెక్టేషన్. ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. నెక్స్ట్
మనకి ఎస్సీ కేటగిరీ 1 ఉందనుకోండి, ఇక్కడ ఒక్క పోస్టే ఉంది. విద్యార్థులు కూడా ఎవరు లేనట్టున్నారు. ఎవరైతే ఒకరో ఇద్దరో రాసుంటారో బహుశా, వాళ్ళలో మీకు 65 ఆర్ 67 గనక మీరు స్కోర్ చేసుంటే ఖచ్చితంగా మీకు జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు కదా, ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు 6 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. ఒకటి నాన్ లోకల్ వారికి, 5 లోకల్ వారికి ఉన్నాయి. సో 80 దాటిన వారు 2 ఉన్నారు, 75 దాటిన వారు 7 ఉన్నారు. సో 70 దాటిన వారు 9 మంది ఉన్నారు, 65 దాటిన వారు 11 మంది ఉన్నారండి. సో ఇక్కడ వీటిని కనుక మనం ఈ 3 జోన్స్ కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కాంపిటీషన్ చూసారా, 1:400 ఉంది. ఇంత ఎక్కువ కాంపిటీషన్ నాకు తెలిసి ఏ జిల్లాలో లేదు, ఎస్సీ గ్రూప్ 2 లో ఉన్నంత కాంపిటీషన్. సో కాబట్టి క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు, పోస్టులు ఏమో తక్కువగా ఉండడం వల్ల సో ఇక్కడ ఈ జిల్లాలో ఎస్సీ కట్ ఆఫ్ అనేది 75 అబౌవ్ ఉండే ఛాన్స్ ఉందండి. 75 అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక మార్క్ 2 మార్కులు అటు ఇటు కూడా ఉండొచ్చు. సో ఎవరైతే ఈ జోన్ దాటుతారో అంటే 80+ వెళ్ళిపోతారో వాళ్ళు సేఫ్ లో ఉన్నట్లు, ఆ లోపు ఉన్న వాళ్ళందరూ డేంజర్ లో ఉన్నట్లు. సో ఏ ఏ జిల్లాలో అయినా సరే ఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్స్ 75 మార్కులు సాధించారంటే వాళ్ళు మాక్సిమం కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, ఏ జిల్లా చూసుకున్నా సరే. కానీ ఈ ఒక్క జిల్లాలో మాత్రమే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో 80 దాటితేనే మీరు సేఫ్ జోన్, కన్ఫర్మ్ అని చెప్పొచ్చు అనమాట ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు. ఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులు కనుక మనం చూసామనుకోండి, 7 పోస్టులు ఉన్నాయి. 3 నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉన్నాయి, 4 లోకల్ వారికి మాత్రమే రిజర్వ్ అయి ఉన్నాయి. సో ఇందులో 80 దాటిన వారు 2 ఉన్నారు, 75 దాటిన వారు 4 ఉన్నారు, 70 దాటిన వారు 8 మంది ఉన్నారు. ఇక్కడ కొంచెం రష్ కనిపిస్తుంది. అంటే 75 కనుక మీరు దాటేశారంటే ఇక్కడ మాక్సిమం కన్ఫర్మ్ అని అనుకోవచ్చు, 75 అబోవ్ కనుక మీరు స్కోర్ చేస్తే. ఓకేనా. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా 1:300 అంటే 290 అంటే దాదాపుగా 300 కాంపిటీషన్ ఉందండి. ఇక్కడ కట్ ఆఫ్ అనేది 73, 74 ఉండొచ్చు. నెక్స్ట్ మనము ఎస్టీ అభ్యర్థులు కనుక చూసినట్లయితే 5 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. సో 5 పోస్టులలో మనకి 5 లోకల్ వారికే ఛాన్స్ ఉంది, నాన్ లోకల్ వారికి అసలు ఇక్కడ ఎలాంటి ఛాన్స్ లేదు. 75 దాటిన వారు 1 ఉన్నారు, 70 దాటిన వారు 1 ఉన్నారు, 65 దాటిన వారు 2 ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ 1:120 కాంపిటీషన్ ఉంది. కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 70 కనుక మీరు స్కోర్ చేస్తే ఎస్టీ అభ్యర్థులు ఇక్కడ మాక్సిమం కన్ఫర్మ్ అనుకోవచ్చు. మాక్సిమం కన్ఫర్మ్ అనేది 70 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే. సో ఇది సేఫ్ కాదు, మాక్సిమం కన్ఫర్మ్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు ఉన్నాయి, 2 ఓపెన్ లో ఉన్నాయి, 7 లోకల్ లో ఉన్నాయి. లోకల్ వారికి 85 దాటిన వారు 4 ఉన్నారు, 80 దాటిన వారు 5 ఉన్నారు, 75 దాటిన వారు 5 ఉన్నారు, 70 దాటిన వారు 5 ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ కొంచెము మిగతా అన్ని క్యాస్టులతో పోలిస్తే చెప్పుకోదగిన రీతిలోనే కొంచెం ఎక్కువగానే ఉంది. 130 1:130 రేషియోలో ఉందన్నమాట. సో అంటే ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ అన్ని జిల్లాలతో పోల్చినప్పటికీ ఈ జిల్లాలోనూ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని జిల్లాలో అయితే 1:3, 1:2 కాంపిటీషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ లో. సో కానీ ఇక్కడ మాత్రం 1:130 ఉందండి. సో బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువగా ఉండడం, క్యాండిడేట్లు కొంచెం ఎక్కువగా ఉండడం, ఆ 2 కారణాల వల్ల కావచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం చూడండి 76 ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఏ జిల్లాలో అయినా సరే 70 మార్కులు స్కోర్ చేస్తే ఛాన్స్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉందండి. కానీ ఈ జిల్లాలో మాత్రము 75 స్కోర్ చేసినా కానీ మాక్సిమం మీకు రాకపోవచ్చు. 76 దాటాలి, బోర్డర్ దాటాలి. 80+ స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కన్ఫర్మేషన్ జోన్ లో ఉన్నారు అనమాట, కన్ఫర్మ్ అనుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ ఓపెన్ క్యాండిడేట్ స్టూడెంట్స్ చూద్దామండి. ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి. ఓపెన్ లో మొత్తం మనకి 41 పోస్టులు ఉన్నాయండి. 6 నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంది, అంటే వాళ్ళకి ఇస్తారని కాదు. 35 లోకల్ వారికి మాత్రమే ఉన్నాయి. లోకల్ వారికి రెండింటికి ఛాన్స్ ఉంది కాబట్టి 41 పోస్టులు అనుకోవచ్చు అనమాట. 85 దాటిన వారు 12 మంది కనిపిస్తున్నారు, 80 దాటిన వారు 24 మంది కనిపిస్తున్నారు. ఈ 2 కలిపితేనే 36 మంది అయిపోతున్నారు మన దగ్గర ఉన్న డేటాలో. ఇంకొక మనకు దగ్గర లేని వాళ్ళు కనీసం 20-30 మంది ఉంటారు. సో కాబట్టి ఈ 80 పైన కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది, 80 పైన. సో కాబట్టి మేము అనుకుంటున్నాం 81 అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాం. సో మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం మేము చెప్తున్నాం, కానీ మాకు నోటుకు వచ్చిన నెంబర్ ఏదో 2-3 మార్కులను బట్టి మేము చెప్పట్లేదు. అందుకని 3 డేటాస్ని, అంటే అభ్యర్థులు పంపించిన 3 డేటాస్ని మేము కండక్ట్ చేసిన సర్వేని ఆ రెండింటిని కలిపి ఆ అభ్యర్థులన్నింటిని లెక్క పెట్టడం జరిగింది అనమాట. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారనే ఉద్దేశంతో, అంటే ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అంత ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, అందరి స్టూడెంట్స్ మీరు పరిగణలో తీసుకోకుండా ఎలా చెప్పేస్తారు సార్ అంటే, అందరి స్టూడెంట్స్ పరిగణలో తీసుకోవడం నా తరమే కాదు, ఎవరి తరం కూడా కాదు. సో అందుకని మేము మాక్సిమం ఎక్కువ మంది డేటాని అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇది మీకు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మాత్రమే
ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైనా ఒక జిల్లా గురించి కానీ, మీకు వచ్చిన మార్కుల గురించి కానీ, మీకు కన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మేము వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ మనము నెల్లూరు జిల్లా గురించి చూసామనుకోండి. నెల్లూరు జిల్లాలో మొత్తం మనకి బీసీఏ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయండి. 85 దాటిన వారు లేరు. 80 దాటిన వారు ముగ్గురు, 75 దాటిన వారు ఒకరు, 70 దాటిన వారు ఆరుగురు ఉన్నారు. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ చూసారంటే 1:100 కాంపిటీషన్ ఉందండి. సో ఇక్కడ ప్రకాశం జిల్లాతో పోలిస్తే కొంచెం తక్కువ కాంపిటీషన్ మనకు కనిపిస్తున్నప్పటికీ మిగతా అన్ని జిల్లాలతో పోలిస్తే దాదాపుగా 4 టైమ్స్ ఎక్కువ కాంపిటీషన్ మనకు కనిపిస్తుందండి అన్ని క్యాస్టుల్లో. సో కాబట్టి ఇక్కడ హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న జిల్లా అనుకోవచ్చు. పోస్టులు తక్కువగా ఉన్న జిల్లా కూడా ఇదే మాట, తక్కువ కూడా ఉన్నాయి ఈ జిల్లాలో. సో కాబట్టి ఇక్కడ 1:100 కాంపిటీషన్ అంటే గ్రూప్స్ రేంజ్ లో కాంపిటీషన్ మన వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 74 అండి. 174 గనక మీరు స్కోర్ చేస్తే మీకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మాకు ఒక జోన్ చెప్పండి సార్, మాకు ఎన్ని మార్కులు వస్తే మాకు కన్ఫామ్ వచ్చినట్లు అంటే ఇక్కడ చూడండి 70కి 75 మధ్యలో ఆరుగురు ఉన్నారు కదా, ఆ జోన్ గనక దాటి పైకి వెళ్ళారంటే మీకు మాక్సిమం కన్ఫామ్ అయ్యేటట్లు కనిపిస్తుందండి. ఇక్కడ మీరు మాక్సిమం డౌట్ పడద్దు, ఇంకా భయపడద్దు. ఎవరైతే 75 దాటేసారో స్కోరు, మీకు మాక్సిమం కన్ఫామ్ గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీసీబీ క్యాండిడేట్స్ ఉండండి. బీసీబీ క్యాండిడేట్స్ 10 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఓపెన్ లో ఉన్నాయి, 8 పోస్టులు లోకల్లో ఉన్నాయి. 80 దాటిన వారు ముగ్గురు ఉన్నారు, 80 దాటిన వారు ఒకరు ఉన్నారు, 75 దాటిన వారు ఆరుగురు ఉన్నారు. సో ఇక్కడ ఈ 75 నుంచి 79 అనే జోన్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు కాబట్టి ఇది దాటితే అంటే 80 ప్లస్ కనుక స్కోర్ చేస్తే బీసీబీ అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయినట్లే. 80 ప్లస్ కనుక స్కోర్ చేస్తే ఓకేనా. కాంపిటీషన్ కూడా చూసారనుకోండి, మీకు 85 ఉంది, 1:85 కాంపిటీషన్ ఉంది, హై కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు సార్ అంటే 75 ఉండొచ్చు అండి. ఓకేనా. మా అంచనా ప్రకారం ఇక్కడ మేము మినిమం చెప్తున్నామండి, ఖచ్చితంగా రియాలిటీలో 1 మార్కు లేదా 2 మార్కులు ఎక్కువే ఉండొచ్చు. సరేనా. బీసీడీ అభ్యర్థుల గురించి కనుక మనం చూసామనుకోండి, ఇక్కడ 7 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ లో 1 పోస్ట్ ఉంది, లోకల్ వారికి 6 పోస్టులు ఉన్నాయి. 80 దాటిన వారు ముగ్గురు ఉన్నారు, 80 దాటిన వారు 5 ఉన్నారు, 75 దాటిన వారు 4 ఉన్నారు, 70 దాటిన వారు 10 మంది ఉన్నారు. ఇక్కడ కాంపిటీషన్ చూసారంటే హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న క్యాస్ట్ అనమాట బీసీ కేటగిరీస్ అన్నింటిలో కూడా. సో 140 కాంపిటీషన్ ఉందని హైయెస్ట్ కాంపిటీషన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మన కట్ ఆఫ్ అనేది మిగతా బీసీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. 78 అని మేము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము బీసీడీ కట్ ఆఫ్ అనేది. సో మీ అంచనా ఏంటో ఒకసారి తెలియజెప్పండి. ఇక్కడ రష్ అనేది 70కి 75 మధ్యలో ఉందండి, కానీ ఈ రష్ తర్వాత కూడా ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారండి. సో కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఈ జోన్ లో ఉన్నప్పటికీ కట్ ఆఫ్ మాత్రం ఈ జోన్ లో ఉండదు. సో దాటే ఉంటుంది కంపల్సరీగా, నెక్స్ట్ జోన్ లో ఉంది. సో ఆ విషయాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ బీసీఈ అభ్యర్థులకు 5 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ లో ఏం లేవు, లోకల్లో 5 ఉన్నాయి. 80 దాటిన వాళ్ళు ఒకరున్నారు, 75 దాటిన వారు ఒకరున్నారు, 70 దాటిన వారు ముగ్గురు ఉన్నారు. సో మనకి ఇక్కడ కాంపిటీషన్ 1:100 ఉందన్నమాట. ఇక్కడ మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ మీ అంచనా ప్రకారం అంటే 74 +1 ఆర్ +2 ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తక్కువ ఉండే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఉండే 5 పోస్టులు కాబట్టి. సో ఈ ఈ విషయాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ 1 కాంపిటీషన్ పెద్దగా లేదండి, ఒకరు లేదా ఇద్దరు ఉండరు బహుశా అభ్యర్థులు. సో కాబట్టి ఎవరైతే వాళ్ళు క్వాలిఫై అయ్యారో మాక్సిమం వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటే పోస్ట్ ఉందండి. సో ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు చూడండి, గ్రూప్ 2 అభ్యర్థులకి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి, 2 నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ కాంపిటీషన్ చూడండి 1:200, 200, 1:190 దాదాపుగా 200 మందితో పోటీ పడాల్సి ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా చూసారంటే బాగానే ఉంది. 80 దాటిన వారు ఒకరు ఉన్నారు, 75 దాటిన వారు నలుగురు ఉన్నారు, 70 దాటిన వారు నలుగురు ఉన్నారు, 65 దాటిన వారు నలుగురు ఉన్నారు. సో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా ఇక్కడ కట్ ఆఫ్ అనేది బీసీలతో ఈక్వల్ గా వచ్చే అవకాశం ఉంది. 73 అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీ అంచనా ఏంటో ఒకసారి తెలియజెప్పండి. ఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులు చూసారంటే మొత్తం 9 పోస్టులు ఉన్నాయి, 1 ఓపెన్ లో ఉండి 8 లోకల్లో ఉన్నాయి అనమాట. 80 దాటిన వారు ఒకరు ఉన్నారు, 75 దాటిన వారు 5 ఉన్నారు. వీళ్ళకంటే పర్ఫార్మెన్స్ పెరిగిందండి గ్రూప్ 3 అభ్యర్థుల్లో గ్రూప్ 2 కంటే. 70 దాటిన వారు 5 ఉన్నారు, 65 దాటిన వారు 6 ఉన్నారు. సో ఏ రేంజ్ లో చూసుకున్నా సరే గ్రూప్ 2 అభ్యర్థుల కంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా పెరిగింది, కానీ పోస్టులు మాత్రం ఒక 3 పోస్టులు ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కొంత బెనిఫిట్ అయ్యింది అనుకోవచ్చు. లేకపోతే ఇది 75 దాటిపోయి ఉండేది కట్ ఆఫ్ అనేది. 75, 76 అంచనాలు మనం చూసుకునే వాళ్ళం. అందుకని ఇక్కడ నేను 1 మార్క్ మాత్రమే పెంచి 74 ఉండొచ్చు అని అనుకుంటున్నాం అనమాట. సో 73, 74 అంటే ఇది మామూలు కట్ ఆఫ్ కాదండి, బీసీలతో ఈక్వల్ గా వచ్చింది ఎస్సీ కట్ ఆఫ్ అనేది. ఒకసారి ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ అభ్యర్థులకి కొంత నష్టమనే చెప్పాలి మిగతా జిల్లాలతో పోలిస్తే. నెక్స్ట్ ఎస్టీ అభ్యర్థుల గురించి చూసామనుకోండి, మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 6 పోస్టుల్లో 1 ఓపెన్ లో ఉంది, 5 లోకల్ వారికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసామనుకోండి, 75 దాటిన వారు ఒకరు ఉన్నారు, 70 దాటిన వారు ఒకరు ఉన్నారు, 65 దాటిన వారు ముగ్గురు ఉన్నారు. సో ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంది 65 నుంచి 70 మధ్యలో. సో ఎవరైతే ఈ జోన్ దాటుతారో 70 ప్లస్ కనుక స్కోర్ చేస్తే మీకు మాక్సిమం కన్ఫర్మ్ అనుకోవచ్చు అండి ఎస్టీ స్టూడెంట్స్ కి.
ఎవరైతే 70కి 65కి మధ్యలో ఉంటారో వాళ్ళకందరికి వాళ్ళలో కొంతమందికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మా ఎక్స్పెక్టేషన్ అయితే 67 ఎస్టీ స్టూడెంట్స్ కి. తర్వాత ఈడబ్ల్యూఎస్ చూసామనుకోండి 11 పోస్టులు ఉన్నాయి. ముగ్గురు 3 ఓపెన్ లో కూడా ఉన్నాయి. 8 ఓన్లీ లోకల్ వారికి ఉన్నాయి. 80 దాటిన వారు ముగ్గురు ఉన్నారు. 80 దాటిన వారు ముగ్గురు ఉన్నారు. 75 దాటిన వారు 9 మంది ఉన్నారు. 70 దాటిన వారు 7 ఉన్నారు. సో ఇక్కడ 75కి 80కి మధ్యలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఆ రేంజ్ లో మనకి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 76 అనేది కట్ ఆఫ్ ఉండొచ్చు అని మేము అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందండి ఈ జిల్లాలో. ఏ జిల్లాలో కూడా 1:40 లేదు. చాలా జిల్లాలో 1:2 ఉంది, 1:4 ఉంది, 1:10 వరకు ఉంది. కానీ ఈ జిల్లాలో 1:40 ఉందండి. సో అదొకటి ఎక్కువ కాంపిటీషన్ ఉందన్నమాట. సో అందువల్ల ఇక్కడ కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్స్ మనకు కనిపిస్తుంది మిగతా జిల్లాలతో పోలిస్తే. ఓసీ కట్ ఆఫ్ చూడండి, మొత్తం 42 మంది, 42 పోస్టులు ఉన్నాయండి. 85 దాటిన వారు ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ అయిన వారు మన డేటా ప్రకారం, మన దగ్గర ఉన్న అన్ని డేటాస్ ప్రకారం 7 ఉన్నారు. 80 దాటిన వారు 15 మంది ఉన్నారు. 75 దాటిన వారు 31 మంది ఉన్నారు. 70 దాటిన వారు 38 మంది ఉన్నారు. సో కాబట్టి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ కట్ ఆఫ్ అంటే 80 మార్కులు కనుక మీరు సాధిస్తే మీకు ఓపెన్ లో జాబ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందండి. 80 కంటే ఎక్కువ సాధించినట్లయితే మీకు ఓపెన్ లో జాబ్ వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఓపెన్ కట్ ఆఫ్ మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే 80 అని అనుకుంటున్నాము. సో పిహెచ్ అభ్యర్థులందరికీ ఇంకొక 5 మార్కులు ఏ కేటగిరీస్ వైజ్ గా, ఏ క్యాస్ట్ వారికి ఆ క్యాస్ట్ లో ఒక 5 మార్కులు తక్కువగా సాధించినప్పటికీ, లేదా ఒక 10 మార్కులు తక్కువగా సాధించినప్పటికీ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు మీకంటే పిహెచ్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ మీకంటే ముందు ఉండకూడదు. అదొక్కటే మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో అదొక్కటి అంచనా వేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీకంటే ఎక్కువ వచ్చేటదో చూసుకోండి. సో ఇది ఈ వీడియో అండి. 3 జిల్లాల యొక్క సమాచారం కనుక మేము సేకరించిన డేటా కానీ, మేము వివరించిన విధానం కానీ, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.